ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే టీజీఎస్ఆర్టీసీ నుంచి 198 వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ను తాజాగా టీఎస్ఎల్పిఆర్బి విడుదల చేసింది. ఇందులో 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, ఒకటి అదేవిధంగా రెండోది వచ్చేసి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. ఈ 2 రకాల పోస్టులు కలుపుకొని మొత్తంగా 198 ఉన్నాయి. ఇందులో టీఎస్టీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఏదైనా డిగ్రీ అర్హతతో చేసుకోవచ్చు. మిగిలిన పోస్టులు అనేవి డిప్లొమా అడగడం జరిగింది. ఓకేనా. అప్లికేషన్స్ వచ్చేసి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ వచ్చేసి 30 డిసెంబర్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 30 డిసెంబర్ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. 20 జనవరి వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. 20 జనవరి లాస్ట్ డేట్గా ఉంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి. వేకెన్సీస్ మనం చూసినట్లయితే పోస్ట్ కోడ్ 47 చూసినట్లయితే పోస్ట్ కోడ్ 47 ఏంటిది? ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ టీఎస్టీ 84 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా అన్ని జోన్స్ కలుపుకొని 27,080 రూపీస్ నుంచి 81,400 వరకు ఉంటుంది పే స్కేల్ అనేది టీఎస్టీకి. అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ వచ్చేసి 48 పోస్ట్ కోడ్ కలిగి ఉంది. 114 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎస్టీ అనేవి 27,080 నుంచి 81,400 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. టోటల్గా 198 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే జోన్ వైజ్ వేకెన్సీస్ ఇవి. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ జోన్ వైజ్ వేకెన్సీస్ ఇవి. టోటల్గా జోన్ 1 కాళేశ్వరంలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 2 బాసర్లో 11 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 3 రాజన్నలో 13 వేకెన్సీస్. జోన్ 4 భద్రాద్రిలో 12 వేకెన్సీస్. జోన్ 5 యాదాద్రిలో 9 వేకెన్సీస్. జోన్ 7 జోగులాంబ గద్వాల్లో 6 వేకెన్సీస్. జోన్ 6 చార్మినార్లో 25 వేకెన్సీస్. టోటల్గా 84 వేకెన్సీస్ అయితే మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలు అయితే కలవు 47 పోస్ట్ కోడ్లో. అదేవిధంగా పోస్ట్ కోడ్ 48 చూసుకున్నట్లయితే మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ అన్నమాట. దీంట్లో జోన్ 1లో 12 వేకెన్సీసు. జోన్ 2 బాసర్లో 17 వేకెన్సీసు. జోన్ 3 రాజన్నలో 19 వేకెన్సీసు. జోన్ 4 భద్రాద్రిలో 13 వేకెన్సీసు. జోన్ 5 యాదాద్రిలో 11 వేకెన్సీసు. జోన్ 7 వచ్చేసి మనకు జోగులాంబ గద్వాల్లో 8 వేకెన్సీసు. జోన్ 6 చార్మినార్లో వచ్చేసి 34 వేకెన్సీస్ ఉన్నాయి హైయెస్ట్గా. టోటల్గా 114 వేకెన్సీస్ అయితే ఎంఎస్టీ మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 2 కలుపుకొని 198 వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫీజు చూద్దాం. ఫీజు అనేది 400గా ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఫీజు వచ్చేసి 400గా ఉంది 2 ఉద్యోగాలకు సంబంధించి. మిగిలిన ఎస్సీ ఎస్టీ కాకుండా మిగిలిన ఏ అభ్యర్థులైనా సరే, ఓబీసీ అభ్యర్థులైనా సరే, ఓసీ అభ్యర్థులైనా సరే, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైనా సరే, నాన్ స్టేట్ అభ్యర్థులైనా సరే వారందరూ కూడా 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 47కు ఏదైతే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉందో ఈ ఉద్యోగాలకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏదైనా డిగ్రీ, గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. స్పెషలైజేషన్ డిగ్రీ అవసరం లేదు. ఓకేనా. ఏదైనా డిగ్రీ ఉంటే ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్ ఉద్యోగాలకు ఎలిజిబుల్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి వచ్చేసి చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ డిప్లొమా. ఆటోమొబైల్లో కానీ మెకానికల్లో కానీ మనకు డిప్లొమా కలిగి ఉండాలి. లేదన్నట్లయితే బీఈ బీటెక్ ఏఎంఐఈ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. మనకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా మనకు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. డిప్లొమా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 25 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అడుగుతున్నారు. ఐ టెస్ట్ అని అడగడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే 200 ఉంటుంది. ఈచ్ టీఎస్టీ వచ్చేసి 200 ఉంటుంది. ఎంఎస్టీ వచ్చేసి 200 ఉంటుంది. ఓకేనా. సో టీఎస్టీ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే సూపర్వైజర్ అడ్వైజర్ 60 మార్క్స్ ఉంటుంది. ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ ఉండదు. అదేవిధంగా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ రీజనింగ్ 40 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 30, జనరల్ నాలెడ్జ్ 30. టోటల్గా 200కి అయితే టీఎస్టీ ఎగ్జామ్ ఉంటే, అదేవిధంగా ఎంఎస్టీ ఎగ్జామ్ వచ్చేసి కూడా 200కి ఉంటుంది. కానీ ఇందులో డిఫరెంట్ సబ్జెక్టు ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అనేది ఉంటే ఇందులో న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉండదు. సో మిగతా సబ్జెక్ట్స్ అన్నీ సేమ్. ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టారు. 40% ఓసీ వాళ్ళకు, ఓసీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళకు, 35% వచ్చేసి బీసీ, 30% వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. సో రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే సెలెక్షన్ అనేది ఉంటుంది. సెలెక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. 20 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన
అప్డేట్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.